నమస్తే. వెరీ ఇంట్రెస్టింగ్. తెలంగాణలో కొన్ని కులాల పేర్లు మారినాయి. కులాల పేర్లు మారడం ఏందని ఆశ్చర్యం కూడా అనిపించచ్చు. కానీ ఈ కులాలు ఎవరైతే ఇప్పుడు ఏ కులాలైతే మారినాయో వాళ్ళు నిజంగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడే కాదు. ఇట్లా కులం పేరుతోటి కూడా తిడతా ఉన్నారు. తెలంగాణలో అనుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువనే అక్కడ. తెలంగాణలో అయితే ఎక్కువ. చాలా మటుకు గొడవలైనప్పుడు, గొడవలు, కొట్లాటలు పెట్టుకున్నప్పుడు ఆ పదాలను, ఆ కులాల పేర్లను పెట్టి గలీజ్ మాటలు తిడుతుండ్రు. గలీజ్ మాటలు మీకు తెలుసు. దానిలో ముఖ్యంగా ఏందంటే దొమ్మర, పిచ్చకుంట్ల, బుడగ జంగాల. ఈ పేర్లను ఈ కులాల పేర్లను తిట్లకు వాడుతున్నారు. గలీజ్ తిట్లు. అయితే ఈ కులాల నేను చెప్పిన 3 కులాలే ఉన్నాయి. దాదాపు 7 కులాల పేర్లు మారినట్టున్నాయి. ఈ కులాల ఆయా సంఘాల యొక్క ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించింది ఈ నెల 4 తారీఖు. ఈ కులాల సంఘాల నాయకులు పోయి ఇట్లా ఈ ఈ మా కులాలకు సంబంధించి తిట్లుగా వాడుతున్నారు, చాలా గలీజ్గా వాడుతున్నారు. గొడవలు అయినప్పుడు లేకపోతే రకరకాల సందర్భాల్లో ఈ కులాల పేర్లు మార్చండి అని ఆయా కుల సంఘ పెద్దలు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అది ప్రభుత్వం దృష్టికి పోయింది. ఈ నెల 4న మంత్రిమండలి ఆమోదించింది. అయితే శనివారం బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యదర్శి బాలమాయాదేవి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఏడు కులాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే దొమ్మర, పిచ్చకుంట్ల, బుడగజంగాల, వన్నార్. ఇవి ప్రధానంగా. ఎంత ఘోరం అంటే నిజంగా ఇప్పుడు బీసీ కులాలలో కూడా మీరు చూడండి, వాళ్ళు దాదాపు సామాజికంగా వెనుకబడి ఉంటారు, విద్యాపరంగా వెనుకబడి ఉంటారు, ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. కానీ వీళ్ళు ఇంకో రకంగా కూడా వెనుకబడ్డారు. వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ హైయర్ క్యాస్ట్ వాళ్ళు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ వీళ్ళ కులాల పేర్లను పెట్టి గలీజ్గా తిట్టుకుంటారు. నిజంగానే పదం. ఇంకో తమాషా చెప్పుదురా మీకు గుర్తు చేస్తున్నాను, నాకు గుర్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుకుంటున్నా, నా అంచనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కల్వకుంట్ల పేరుంది కదా, కేసీఆర్ ఇంటి పేరు, దాన్ని పిచ్చకుంట్ల ఈ రెండింటిని వాడి ఆయన ఎట్లా మాట్లాడినంటే దిగజారి మాట్లాడి కల్వకుంట్ల, పిచ్చకుంట్ల అని. అది వీడియోకు ఏదో బహిరంగ సభల్లో ఎక్కడో మాట్లాడి, రోడ్ షోలో మాట్లాడి, స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడి. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా సామాన్య ప్రజలు ఎట్లా మాట్లాడతారు. అయితే ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ కులాలు దాదాపు ఎక్కువ శాతం బీసీఏల దొమ్మర కానీ, పిచ్చకుంట్ల కానీ, బుడగ జంగాల కానీ, వన్నార కానీ బీసీఏలో ఉంటాయి. బీసీబీలో ఉన్న కులాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వ రికార్డులు కానీ, సర్టిఫికెట్లలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ ఇప్పుడు కొత్తగా మార్చినటువంటి పేర్లను వాడాలి ఖచ్చితంగా. నిజంగానే వీళ్ళది చాలా డిఫరెంట్. ఎందుకంటే అందరూ సామాజికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వీళ్ళు వాళ్ళ కులం పేరుతో కూడా తిట్లు ఉన్నాయి. ఇదో తమాషా. ఒకసారి ఇక్కడ జూమ్ చేయి. విషయం బీసీఏ కేటగిరీలోని కొన్ని కులాల పేర్ల మార్పు. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు. హైదరాబాద్, మహబూబాబాద్ అని డేట్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే బీసీఏ కేటగిరీకి వస్తాయి ఇవన్నీ దాదాపు. ఒకటి బుడగ జంగాల, పాత పేరు ఇది. కొత్త పేరు ఏంది? శివ క్షత్రియ. రెండోది దొమ్మర, ఏది పాత పేరు అది. కొత్త పేరు ఏంది? గద వంశీయ. మూడవది వన్నార్, పాత పేరు అది. కొత్త పేరు ఏంటంటే దోబి చాకలి రజక. నాలుగవది వచ్చేసి పిచ్చకుంట్ల, ఇది పాత పేరు. కొత్త పేరు ఏంది? వంశరాజ్. ఐదవది ఏంటంటే మీ వీరముష్టి. ఇది కూడా చాలా ఘోరంగా, నేను ఈ పదం రాయలేదు. వీరముష్టి అనే పదం కూడా చాలా ఘోరంగా వాడతారు, తిట్లకు వాడతారు. మంచిగా కాదు, తిట్లకు, గలీజ్ తిట్లకు. ఇంకా నేను అనలేను. వీరముష్టి అనేది పాత పేరు. కొత్త పేరు ఏంటంటే నెట్టికోటల లేదా వీరభద్రి అని ఇట్లా పేర్ల మార్పు జరిగింది. ఒకసారి పూర్తి స్థాయిగా మనకు ఆర్టికల్ కూడా వచ్చింది దీనికి సంబంధించి. ఇక జిల్లా కలెక్టర్లు కానీ, ఆర్డీఓలలో కానీ, ఎంఆర్ఓలో కానీ ఈ పేరు వాడాలి దాదాపుగా. అభ్యర్థులు కూడా చాలామంది అభ్యర్థులకు ఎవరికి ఏమి ఇష్టం ఉండదు ఈ పేర్లను దొమ్మరి, పిచ్చకుంట్ల, బుడగ జంగాల, వీరముష్టి పిలిపించుకోవాలని. జిల్లా కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఇప్పుడు కొత్త పేర్లు వాడాలనేది ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకసారి ఈ 7 కులాలు ఏందనేది ఒకసారి మనం పూర్తిగా చదివేద్దాం. 7 కులాల పేర్లలో మార్పులు. రాష్ట్రంలో 7 కులాల పేర్లలో ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. ఆయా కుల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి బీసీ కమిషన్ చేసిన సిఫారసులను ఇప్పటికే మంత్రి మండలి ఆమోదించింది. ఈ నెల 4న ఆమోదించింది. తాజాగా జాబితాలో మార్పులు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బాలమాయదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి జిల్లా కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, తహసీల్దారులు
మార్పులు చేసిన పేర్లతో అభ్యర్థుల విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకొని కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. అంటే అభ్యర్థుల ఇప్పుడు కొందరు ఉంటారు, నాకు పాత పేరే కావాలంటే కూడా ఇవ్వచ్చంట. ఇప్పుడు దొమ్మర కులం ఉంది, దానికి కొత్త పేరు వచ్చింది కదా, కొత్తది కావాలన్నా పాతది కావాలంటే నాకు పాతదే కావాలి అంటే అభ్యర్థి యొక్క ఆయన ఏంది ఆయన వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మరి పాతదా కొత్తదా అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. అట్లా అసలు మార్పులు ఎక్కడెక్కడ జరిగినాయి అనేది చూద్దాం మనం. ఇవి మార్పులు. బీసీఏలో సీరియల్ నెంబర్ 7 కింద పేర్కొన్న దొమ్మర కులం పేరును గడవంశీగా మార్చింది. బీసీఏలో నెంబర్ 18కి ఉన్న పిచ్చకుంట్ల పదాన్ని వంశరాజుగా పేర్కొంది. నెక్స్ట్ బీసీడీలోని నెంబర్ 29 కింద శూద్ర కులం పేరును తొలగించింది. ఆ స్థానంలో తమ్మాలి పదాన్ని చేర్చిందంట, బ్రాహ్మణేతరనట, బ్రాకెట్లు ఇచ్చిండు. తర్వాత బీసీఏలో నెంబర్ 4గా ఉన్న బుడబుక్కల కులానికి శివక్షత్రియ పేరును పర్యాయ పదంగా చేర్చిందంట. ఆయా అభ్యర్థుల అభ్యర్థన మేరకు బుడబుక్కల లేదా శివక్షత్రియ పదాలతో ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అభ్యర్థుల ఈ యొక్క అభ్యర్థనను తీసుకోవాలంటే వాళ్ళ వాదనను తీసుకోవాలి, ఓకేనా మీకు అని. బీసీఏలో నెంబర్ 5 కింద పేర్కొన్న వన్నార్ పదాన్ని తొలగించి ఆ స్థానంలో దోబీ పేరును పర్యాయ పదంగా చేర్చిందట. ఇక నుంచి అభ్యర్థులు చాకలి లేదా రజక లేదా దోబీ పేర్లతో సర్టిఫికేట్లు పొందవచ్చు. తర్వాత బీసీడీలో నెంబర్ 5 కింద పేర్కొన్న మేరా చిప్పోళ్ళు కులాలకు పర్యాయ పదంగా మేరును చేర్చిందట. ఈ మూడింటిలో ఏదేని పేరిట అభ్యర్థి ధృవీకరణ పత్రం తీసుకోవచ్చంట. బీసీఏలో నెంబర్ 23 కింద వీరభద్రియ పేరును పర్యాయ పదంగా పేర్కొన్నారు. ఆ నెంబర్ కింద వీరముష్టి, నెట్టికోటల, వీరభద్రియ పేర్లు ఉంటాయి. ఆయా పేర్లతో సర్టిఫికెట్లు జారాయి. ఇది ఈ కులాలకు సంబంధించి దాదాపు 7 కులాలేమో మార్పులు చేసింది. చేయాలి కూడా. ఎందుకంటే చాలా బాధ కదా, ఏం తిట్లు అవి. మీరు గ్రామాలలో చూడండి, ఘోరంగా తిట్టుకుంటారు. సరే గ్రామాలనే అంటలేను, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువ గ్రామాలలో గొడవలు అయితే కదా. ఈ దొమ్మర, పిచ్చకుంట్ల, బుడబుక్కల, వీరముష్టి అసలు ఘోరంగా తిట్టుకుంటారు, చాలా ఘోరంగా తిట్టుకుంటారు, చాలా బాధపడ్డారు నిజంగా వాళ్ళు. మేము కూడా బయట తిరుగుతూ ఉంటాం కదా, ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు బీసీ కుల సంఘ నాయకులు కూడా చెప్పారు, ఈ కులాల మార్పు జరగాలి, ఏం తిట్టులు ఇవి గలీజ్గా. మేము సామాజిక వెనుకబడ్డాం, తర్వాత ఆర్థికంగా వెనుకబడ్డాం, విద్యాపరంగా వెనుకబడ్డాం, ఈ పరంగా అయితే మరీ ఘోరం. తిట్ల పురాణం ఏంది, మా పేర్లు వాడి ఇక లకారాలు ఇక చెప్పుకోవద్దు, అవి లకారాలతో సహా మొదలవుతాయి ఆ పేర్లు. కాబట్టి ఈ పేర్లను మార్చింది. మరి ఇక ఇప్పటి నుంచి అభ్యర్థులు ఈ ఎవరైతే వీళ్ళు ఉంటారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం ఎంఆర్ఓ దగ్గరనో లేకపోతే కలెక్టరో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వాళ్ళు చెప్పుకోవచ్చు, మాకు లేదు ఈ కులమే కావాలి, దొమ్మర కాదు, మాకు ఇది కావాలి, మార్చిన కొత్త పేర్లని అభ్యర్థన. అయితే అభ్యర్థుల యొక్క ప్రతిపాదనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అట్లా కూడా ప్రభుత్వం 2 ఆప్షన్లు ఇచ్చింది. 100% కొత్త పేరే పెట్టాలని ఏం చెప్తలేదు. అభ్యర్థి వాదనలు వినాలి, ఓకేనా నీకు పెట్టొచ్చా కొత్త పేరు, మరి పాతదే ఉండాలన్నా, అట్లా చేయాలి. అట్లా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చూడాలి. మొత్తం మీద అయితే కులాల పేర్లు మారినాయి, కానీ మరి వాళ్ళ సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా మార్పులు రావాలి. అది కూడా పెద్ద సమస్య కదా, ఒక జాడ్యం, అదొక పెద్ద రోగం. ఈ కులాల పేర్లు మారినంత మాత్రం వాళ్ళ జీవితాలు మారుతాయంటే లేదు. దానికి ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి. ఈ కులాలు కానీ బీసీ కులాలు, ఎస్సీ కులాల తరపున ప్రత్యేక చొరవ తీసుకోవాలి. విద్య, వైద్యం, ఉద్యోగాల పరంగా, సామాజిక పరంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి కేవలం కులాల పేర్లు మారినంత మాత్రాన వాళ్ళ జీవితాలు మారినాయి అనేది అవాస్తవం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.